హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఒక సింపుల్ వెజ్ రెసిపీ నేర్చుకుందామండి. అదేంటంటే బీరకాయ కొబ్బరి కూర. చాలా బాగుంటుందండి. బట్ చాలామందికి బీరకాయ కూర అంటే అసలు ఇష్టం ఉండదు కదా. అందులో నేను ఒకదాన్ని అనమాట. కానీ ఇలా చేస్తే మాత్రం నేను తప్పకుండా తింటాను. సో మీరు కూడా బీరకాయని ఇలా వండి పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తినేస్తారు. ఈ కూర అమ్మ చేస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ఒక బాండీలో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. ఈ లోపుగా మనం చిన్నగా కట్ చేసుకున్న 1/2 కేజీ బీరకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు తీసుకోవాలి. 1/2 కేజీ బీరకాయలకి అరచిప్ప కొబ్బరికాయ సరిపోతుందండి. వాటిని చిన్నగా కట్ చేసి ముక్కల్ని ఈ విధంగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు తురుము కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మనం కొంచెం సేపు వేయించాలి. ఇవి బెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం లేత బీరకాయలు తీసుకుంటే బాగుంటుందండి. అలాగే బీరకాయ కూర ఎప్పుడు వండినా కొంచెం కొరికి చూడాలన్నమాట. ఒక్కొక్కసారి చేదు వస్తుంది బీరకాయలు. మనం చేదు లేకుండా ఉండి చక్కగా వండేసుకోవచ్చు, లేదంటే కూర అంతా వండిన తర్వాత వేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు మగ్గినాయి కదా, మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసేయాలి. బీరకాయలు శుభ్రంగా కడిగి చెక్కు తీసి కట్ చేసుకున్న ముక్కలు అనమాట. వీటిని మనం లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. బీరకాయ చాలా తొందరగా మగ్గిపోతుందండి. అయినా కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోండి. బాగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 4-5 నిమిషాల్లో బాగా మగ్గిపోతుంది అనమాట. దగ్గర పడుతుంది, చూస్తారు కదా. ఇలా మనకి మగ్గిన తర్వాత అందులో టమాటాలు వేసుకోవాలి. 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను. చిన్నగా కట్ చేసి వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. వీటిని కూడా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి 2 మగ్గిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి తెలుస్తుంది టమాటాలు మెత్తబడతాయి. బీరకాయలు, టమాటాలు మగ్గిన తర్వాత తగినంత ఉప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఇక్కడ ఆడించిన కారం కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. మీకు నచ్చినట్టుగా స్పైసీనెస్ని బట్టి వేసుకోవచ్చు. ఉప్పు, కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసి కాచి చల్లారబెట్టుకున్న పాలని వేసుకోవాలి. పాల బదులుగా మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు. కానీ బీరకాయ కూర పాలతో చేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఈసారి ఇలా ట్రై చేయండి. పాలన్నీ దగ్గర పడేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. పాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో మనం తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూరను మీరు తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంతో ఈ కూరను సర్వ్ చేశారంటే బీరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.